గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన సుమారు 50 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. రాజానగరం నియోజకవర్గ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, బొడ్డు వెంకటరమణ చౌదరి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమికి రోజురోజుకి జనాదరణ పెరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది వైసీపీ నేతలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని వారు తెలిపారు. మహేశ్వరులాగా ముగ్గురు వస్తున్నారు యుద్ధం చేయడానికి. ఆ ముగ్గురు సారథ్యంతో ఇక్కడ కృష్ణుల్లాంటి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు నాకు రథసారుగా వారు చెప్తున్నటువంటి సలహాలను తీసుకుని నేను అర్జునుడిలా యుద్ధం చేయడానికి మీ తరఫున నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఒక సైన్యులకు నాకు అనుకుంటే అస్త్రశస్త్రాలన్నీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఇస్తే నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. జక్కంపూడిని ఇంటికి పంపించి మన ప్రాంతాన్ని, మన నియోజకవర్గాన్ని మనమే పరిపాలించుకుని మనమే అభివృద్ధి చేసుకుందాం. దయచేసి నాకు అవకాశం ఇవ్వడం కోసం మీరు రోజులో 2 గంటల సమయాన్ని కేటాయించండి. తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు కలిసి ప్రతి గ్రామంలోని మీ గ్రామాల్లో మీ బూతుల్లో పర్యటించి అక్కడ పరిస్థితులు ఏంటో చౌదరి గారికి కానీ నాకు కానీ చెప్పినట్లయితే మేము కరెక్ట్ చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే మేము కూడా కరెక్ట్ చేసుకుంటాము. దయచేసి మమ్మల్ని ప్రత్యేకించి పిలవలేదు, ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, మాకు ఏ పొజిషన్ అప్పగించలేదు, ఏ బాధ్యతలు అప్పగించలేదని అనుకోవద్దు. మనం ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ఉమ్మడిగా ఉన్నటువంటి నన్ను గెలిపించడం, పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడం అనేది ముఖ్యమైన ఎజెండాగా పెట్టుకుంటేనే కానీ మనం ఏది చేయలేం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, బలరామకృష్ణ ఎమ్మెల్యే అని కానీ మీరు ఫిక్స్ అయితే వారు వన్ సైడ్ గుర్తుపెట్టుకోండి. మీరు ఫిక్స్ అవ్వాలి. మీరు ఫిక్స్ అయితే నవ్వద్దు.